ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము బాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ విందాము. బాబ్దాదా పిల్లల యొక్క ఏ 3 రకాల స్థితుల గురించి తెలిపారు. బాబ్దాదా పిల్లల యొక్క ఏ 3 రకాల స్థితుల గురించి తెలిపారు. జవాబు: మొదటిది సింహాసన అధికార స్థితి. సింహాసన అధికార స్థితి. తండ్రి హృదయ సింహాసనంపై సదా పవిత్రంగా ఉన్నవారే కూర్చోగలరు. రెండవది అనుభవం చేసుకునే స్థితి. కొంతమంది చేసిన తర్వాత అనుభవం చేసుకుంటారు, కొంతమంది చేస్తున్న సమయంలోనే అనుభవం చేసుకుంటారు, కొంతమంది కర్మ చేయడం కంటే ముందే అనుభవం చేసుకుంటారు. అనుభవం చేసుకొని గ్రహించి సమాప్తి చేసేస్తారు. మూడవది పశ్చాత్తాప స్థితి. కొంతమంది పశ్చాత్తాపంతో పాటు పరివర్తన చేసుకుంటారు, కొంతమంది పశ్చాత్తాప పడతారు కానీ పరివర్తన చేసుకోలేరు. అంటే ఈ 3 రకాల స్థితులను బాబా తెలిపారు. హృదయ సింహాసనాధికారి స్థితి, రెండోది అనుభవం చేసుకునే స్థితి. అంటే ప్రతి ఒక్కటి మనము ఏదో ఒక మన జీవితంలో ఏదో ఒక పరిస్థితి కానీ, వ్యక్తి ద్వారా కానీ, ఏదో సంఘటన రూపం కానీ ఏదైనా అనుభవం జరుగుతుంది. అనుభవం చేసుకునే స్థితి. బాబా కూడా చెప్తారు, అనుభవి స్వరూపాత్మను అంటారు. మనం అది వస్తుంటుంది. అనుభవం కంటే పెద్ద టీచర్ అనేది ఎవరు ఉండరు. అనుభవం చేసుకునే స్థితి. మరి మూడవది పశ్చాత్తాప స్థితి. కొంతమంది పశ్చాత్తంతో పాటు పరివర్తన చేసుకుంటారు, పశ్చాత్తాప పడతారు కానీ పరివర్తన చేసుకోలేరు. కొందరు పశ్చాత్తాపడతారు కూడా పరివర్తన చేసుకోలేరు. అంటే పరివర్తన అనేది ఎంత ముఖ్యమైన విషయం అనేది మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, స్వయాన్ని పరివర్తన చేసుకోవాలంటే విశేషంగా ఏ నియమాన్ని ఉంచుకోవాలి? స్వయాన్ని పరివర్తన చేసుకోవాలంటే విశేషంగా ఏ నియమాన్ని పాటించాలి? జవాబు: స్వయాన్ని పరివర్తన చేసుకోవాలంటే విశేషంగా స్వయం పట్ల శుద్ధ సంకల్పాల వ్రతము, దృఢ సంకల్పమైన వ్రతము లేక నియమాన్ని పాటించాలి. స్వయాన్ని పరివర్తన చేసుకోవాలంటే స్వయం పట్ల శుద్ధ సంకల్పాలు ఎప్పుడు కూడా మనము స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కూడా శుద్ధ సంకల్పాలు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దృఢ సంకల్పం అనేది ఉండాలి. దృఢ సంకల్పం అనే వ్రతం ఉండాలి. దృఢ సంకల్పం అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ నేను దీన్ని వదిలిపెట్టను అనే దాంట్లో పక్కగా ఉండాలి. ఈ 2 మనం పాటిస్తే మనము పరివర్తన అవ్వగలము అని బాబా చెప్తున్నారు. సాకారంలో బ్రాహ్మణాత్మలు చలిస్తుంటే ఎక్కడ ఆ విషయం తెలిసిపోతుంది? సాకారంలో బ్రాహ్మణాత్మలు ఎక్కడ చలిస్తుంటే ఎక్కడ ఆ విషయం తెలిసిపోతుంది? సాకార లోకంలో బ్రాహ్మణాత్మలు చలిస్తుంటే సూక్ష్మవతనంలో తెలుస్తుంది. సూక్ష్మవతనం అనగా సూర్య చంద్ర నక్షత్ర మండలం పైన ప్రకాశవంతమైన ప్రదేశం. అక్కడ ఏ విధమైన స్థూల సాధనాలు ఉండవు, కానీ అక్కడ మన కర్మలన్నీ రికార్డ్ అయిపోతాయి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అనేది సూక్ష్మవతనంలో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. సూక్ష్మవతనం ఎక్కడ ఉంటుంది? మనం కోర్సులో విన్నాం కదా, 7 రోజుల కోర్సులో 3 లోకాల చిత్రంలో మనము తెలుస్తుంది. సూక్ష్మవతనం అనేది ఎక్కడ ఉంటుంది? స్థూల లోకం పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సూక్ష్మలోకం అనేది ఉంటుంది. అక్కడ రాయి పగలు అనేది ఉండదు, సైకిల్ ఉంటాయి, స్థూల సాధనాలు ఏవి ఉండవు. అక్కడ మూవీ ఉంటుంది, మొత్తం ఒక సైకిల్ మాత్రమే ఉంటాయి. అక్కడ మనం చేసేదంతా స్థూల లోకంలో చేసేదంతా అక్కడ మనకు రికార్డ్ అయిపోతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. మనం చెల్లిస్తుంటే కూడా అక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ పాయింట్, జగదంబ సదా ఏ పాఠాన్ని పక్కా చేయించేవారు?
నిందించే వారిని లేదా దుఃఖమిచ్చే వారిని కూడా మీరు దయా దృష్టితో చూడండి. నిందించారు అనే దృష్టితో చూడకండి. వారు నిందించినా మీరు పుష్పాలు చల్లండి. ఈ పాఠాన్ని జగదంబ సదా పక్కా చేయించేవారు. జగదంబ సరస్వతి గారు యజ్ఞంలో అది రెండో నెంబర్ మహాత్మ. మరి ఏం చెప్పారంటే వారు యజ్ఞం బ్రహ్మబాబా నెంబర్ 1, జగదంబ వచ్చేసి నెంబర్ 2. రెండే డిక్లేర్ అయిపోయినాయి, ఇంకా 6 ఖాళీ ఉన్నాయి. 6 దాంట్లో మీరు కూడా రావచ్చు. మరి ఇక్కడ బాబా చెప్తున్నారు, నిందించేవారిని దుఃఖమిచ్చేవారిని కూడా దయాదృష్టితో చూడండి అని బాబా చెప్తున్నారు. వారు నిందించినా మీరు పుష్పాలు చల్లండి. ఈ పాఠాన్ని సదా జగదంబ పక్కా చేయించేవారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను దయాస్వరూప ఆత్మని. నేను దయాస్వరూప ఆత్మని. ఇది సమానాన్ని అందరూ 10 సార్లు రాయాలి. రోజంతా మననం చేయాలి. ఓం శాంతి.